మీకు 1992 హర్షద్ మెహతా స్కామ్ గుర్తుందా? ఆ స్కామ్ తర్వాత అతని ప్రాపర్టీస్ అన్ని సీజ్ అయ్యి బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ అయ్యాయి. కానీ అతని దగ్గర ఉన్న ఒక్క అసెట్ మాత్రం కోర్టు గానీ సిబిఐ కానీ ఇంకెవ్వరు కానీ టచ్ కూడా చేయలేకపోయారు. అదే 10 crore వర్త్ ఇన్సూరెన్స్ పాలసీ. ఎందుకంటే అతను ఆ పాలసీని MWPA మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ యాక్ట్ 1874 కింద తీసుకున్నాడు. ఇందులోని సెక్షన్ 6 ప్రకారం ఒక పెళ్లైన వ్యక్తి తన భార్య పిల్లలను నామినీగా పెట్టి పాలసీ తీసుకుంటే ఆ పాలసీ పూర్తిగా తన భార్య పిల్లల సొంతం అవుతుంది. ఇంకెవరికి దానిపైన హక్కు ఉండదు. సో అతనికి లోన్స్ ఇచ్చిన బ్యాంక్స్ గానీ కోర్టు గాని ఆ పాలసీ మీద ఎలాంటి హక్కు చెలాయించలేవు. అయితే దీనికోసం పాలసీ బై చేసేటప్పుడే MWPA అడెండమ్ ఫామ్ ఫిల్ చేసి వైఫ్ అండ్ చిల్డ్రన్ ని బెనిఫిషియరీస్ గా యాడ్ చేయాలి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది కేవలం ఫ్రెష్ పాలసీ కొనేటప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ ఉంటుంది. తర్వాత మనం యాడ్ చేయలేం. బిజినెస్ ఓనర్స్, హోమ్ లోన్స్ ఉన్న సాలరీడ్ ఎంప్లాయీస్ అండ్ జాయింట్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి ఈ ఆప్షన్ చాలా యూజ్ అవుతుంది. అయితే ఇప్పుడు నిజంగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అవసరమా అంటే 100%. మనందరికీ తెలుసు ఈ రోజుల్లో లైఫ్ ఈజ్ వెరీ అన్ప్రెడిక్టబుల్. మనం ఎంత కేర్ఫుల్ గా ఉన్నా ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. ఫ్యామిలీ భారాన్ని మోస్తున్న వారికి అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా జరిగితే ఆ ఫ్యామిలీ మానసికంగా కృంగిపోవడంతో పాటు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈఎంఐస్, లోన్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, హౌస్ రెంట్ వంటివి ఆగవు, కానీ ఇన్కమ్ ఆగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యామిలీకి కనీసం ఫైనాన్షియల్ గా సపోర్ట్ గా ఉండడానికి ఏదైనా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా అవసరం. అది ఫ్యామిలీని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఇది ఇప్పుడు పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు. మీ ఏజ్ అండ్ హెల్త్ ని కన్సిడర్ చేసుకుని జస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ మంత్లీ 400 to 500 రూపీస్ తో అప్ టు crores వరకు టర్మ్ ప్లాన్స్ ను పొందవచ్చు. టర్మ్